First ever factory of Mukunda Jewelry. Purvi grand opening November 1 KPHB లో. అదే ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి కూడా గత 10-15 రోజుల నుంచి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వలేనప్పటి నుంచి కూడా మనం గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం జరిగింది. అనేక కాలనీస్ అంటే యూసఫ్గూడ, రెహమత్ నగర్, కార్మిక్ నగర్, బోరకొండ ఇలా అనేక ఏరియాలో మనం స్వయంగా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి కనెక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు ఏంటి, అసలు వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళ ఐడియాలజీ ఏంటి, ఎందుకు ఓటేస్తారు, ఎవరికి ఓటేస్తారు, ఏ పార్టీకి వేస్తారు, అనేక అంశాలు మనం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ గమనించినట్లయితే మాత్రం ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ అనే ఒకటి అంశం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నారు. రెండో విషయం ఏంటంటే ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలు అమలు అవ్వట్లేదు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్కి వేస్తామని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు లంక దీపక్ రెడ్డి గారు కూడా నామినేషన్ చేశారు. లంక దీపక్ రెడ్డి గారు మొన్న ఏం చెప్పారంటే మాకు 70,000 ఓట్లు వస్తాయని చెప్పారు. సో 70,000 ఓట్లు అంటే వాళ్ళ కాన్ఫిడెంట్ ఏంటంటే ఎంఐఎం పార్టీ అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది కాబట్టి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఉన్న కట్టర్ హిందూస్ అంటే బాగా హిందూ వాదం ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీకి వేస్తారు అన్న ఫీలింగ్లో ఆయన ఉన్నారు. ఎందుకంటే యూపీ సీఎం గారిని కూడా తీసుకొస్తారని చెప్పి ఒక ప్రచారం చేస్తారు. తీసుకొస్తారా లేదనేది మనకు తెలియదు. అదొక అంశం. బీఆర్ఎస్ పార్టీ అది కూడా వినపడుతుంది. గ్రౌండ్ లెవెల్లో కూడా మా కేసీఆర్ గారు వస్తారు, కేసీఆర్ గారి ప్రచారం చాలా గట్టిగా ఉంటుంది అని చెప్పి అది కూడా చెప్తారు. కేసీఆర్ గారు వస్తారా రారా అనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు క్యాండిడేట్ విషయంలో మాత్రం మన విష్ణువర్ధన్ రెడ్డి గారి నామినేషన్ అనేది అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు నిలబడతారా అంటే ఈ నామినేషన్ క్యాన్సిల్ ఎందుకు వేయించారంటే అమెరికాలో ఉన్న ఒక వ్యూహం, రాజకీయపరమైన వ్యూహాన్ని ఈరోజు జూబ్లీస్ బై ఎలక్షన్స్ ఉపయోగిస్తున్నారు. దానికి ఏంటంటే ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అదేవిధంగా జో బైడెన్ గారు ఇద్దరు ఎలక్షన్స్లో పోరాటం చేయడం జరిగింది. జో బైడెన్ గారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం, అదేవిధంగా ట్రంప్కి సరైన కాంపిటీ ఇవ్వలేకపోయారు. అప్పుడు ఏం చేశారంటే కొంతకాలం రన్ అయిన తర్వాత ట్రంప్కి సరైన వ్యక్తి జో బైడెన్ కాదని చెప్పి ఆ జో బైడెన్ గారు తీసేసి కమలా హారిస్ గారు పెట్టారు. సో కమలా హారిస్ గారు చివరి వరకు పోరాటం చేసి ఆమె ఓడిపోయారు. కానీ కమలా హారిస్ గారు గెలుస్తారని నేను చెప్పాను. కానీ నల్ల జాతీయులు ఎవరైతే ఉన్నారో ఆ నల్ల జాతీయులు అందరూ కూడా ట్రంప్ వైపు నిలబడ్డారు. ఎందుకంటే వలసదారులు మేము పంపించేస్తామని చెప్పి ట్రంప్ ఇచ్చిన హామీకి నల్ల జాతీయులు అందరూ కూడా ట్రంప్కి సపోర్ట్ అవ్వడం, అదేవిధంగా బరాక్ ఒబామా కూడా ట్రంప్కే సపోర్ట్ చేశారు. కమలా హారిస్ గారు సపోర్ట్ చేస్తుంటే దాని సిచ్యువేషన్ ఇంకా బలంగా ఉండేది. సో అప్పుడు కమలా హారిస్ గారు ట్రంప్ గారు గెలిచారు. సో ఇదే వ్యూహాన్ని మాగంటి సునీత గారికి సెంటిమెంట్ వస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావించింది. ఎప్పుడైతే సెంటిమెంట్ రాలేదో ఖచ్చితంగా మనం క్యాండిడేట్ని మార్చాలని బీఆర్ఎస్ వ్యూహం మార్చి విష్ణువర్ధన్ రెడ్డి గారితో నామినేషన్ వేశారు. ఇప్పుడు ఈరోజు ఫైనల్గా 127 మంది నామినేషన్ వేశారు జూబ్లీస్ బై ఎలక్షన్స్లో. ఇప్పుడు రేపు అంటే ఈరోజు 1 గంటకు రిపోర్ట్ చెప్తాను, మళ్ళీ తర్వాత ఎంతవరకు మారిందో మనకు తెలియదు. ఇప్పుడు రేపు నామినేషన్ విత్డ్రా డేట్. రేపు ఎవరెవరు నామినేషన్ విత్డ్రా చేసుకుంటారో ఆమె నామినేషన్ క్యాన్సిల్ అవుతుందా లేదా ఆమె విత్డ్రా చేసుకుంటుందా? విత్డ్రా చేసుకుంటే అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి నిలబడితే అప్పుడు గ్రాఫ్ ఏ రకంగా ఉంటుందని మనం ఒక అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాకున్న అంచనా ప్రకారం ఖచ్చితంగా ఇది ఒక వ్యూహంలో భాగంగానే విష్ణువర్ధన్ రెడ్డి గారు పెట్టలేమనుకుంటున్నాను. ఎందుకంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆల్రెడీ జూబ్లీస్ నియోజకవర్గంలో 4 సార్లు కంటెస్ట్ చేసి 2 సార్లు గెలిచారు. సో ఆయనకి 52,000 ఓట్లు పైగా ఉన్నాయి. సో ఆయన నిలబెట్టినట్టయితే మాత్రం కారు గుర్తు కూడా ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ రకంగా కూడా కలిసే అవకాశం ఉందని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. సో ఈ 3 అంశాలు ప్రధానంగా ఇక్కడ బాగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నాయి. నవీన్ యాదవ్ గారికి వీరి యొక్క కాన్ఫిడెంట్ అంటే మేము చేసిన సోషల్ సర్వీస్ ఉంది, అదేవిధంగా గతంలో ఏదైతే 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాము, బీసీ సమాజానికి సంబంధించిన ఓట్లు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేము ఎక్కువ మంది మాకు ఓట్లు వేసే అవకాశం ఉందని చెప్పి ఈ పార్టీ. సో 3 పార్టీలు కూడా ఒక ప్రధానమైన ధీమాతో ఉన్నారు. ప్రధానంగా ఏదైతే ఈ ఎలక్షన్స్లో ప్రధానమైన ట్విస్ట్ ఏంటంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు నామినేషన్ వేయడం అనేది బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క జూబ్లీస్ బై ఎలక్షన్స్ మీద ఎంత ఫోకస్ పెట్టిందని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు నామినేషన్ ఒకవేళ నిలబడితే అప్పుడు నవీన్ యాదవ్ గారు వర్సెస్ విష్ణువర్ధన్ రెడ్డి అవుతుంది. అప్పుడు గ్రాఫ్ ఎలాగ ఉంటుంది, అప్పుడు పబ్లిక్ బైట్స్ ఎలా ఉంటాయి, పబ్లిక్ వ్యూహం ఎలా ఉంటుంది, వాళ్ళు ఆలోచించే విధానం. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు వర్సెస్ మన మాగంటి సునీత గారిని చూసినప్పుడు ఒకలా చెప్తారు పబ్లిక్ బైట్స్. విష్ణువర్ధన్ రెడ్డి గారిని నవీన్ యాదవ్ గారిని చూసినప్పుడు అప్పుడు పబ్లిక్ బైట్స్ మూడప్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంటుందని అప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో మొత్తం టఫ్ ఫైట్ అని మనం చెప్పుకోవచ్చు. లంకల దీపక్ రెడ్డి గారు కూడా కొంచెం గ్రాండ్గానే నామినేషన్ ర్యాలీ కూడా బలంగానే చేశారు. సో లంకల దీపక్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఓప్స్ ఉన్నాయి. అంటే ఎంఐఎం కాంగ్రెస్ 2 కలిసిపోవడం వల్ల మాకు ఎక్కువ హిందూ ఓట్లు పడే అవకాశం ఉందని చెప్పి ఆయన ప్రయత్నిస్తారు. కిషన్ రెడ్డి గారు రావడం జరిగింది, బండి సంజయ్ గారు రావడం జరిగింది. ఎప్పుడైతే బండి సంజయ్ గారు వచ్చారో ఎక్కువగా బీసీ సామాజిక వర్గం ఓట్స్ అన్ని కూడా బండి సంజయ్ గారు అంటే లాగడం కానీ చేయడం కానీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే బండి సంజయ్ గారు బలమైన బీసీ సంబంధించిన నాయకుడు అని చెప్పి బీజేపీ ఒక ప్రచారం. గతంలో కూడా ఆయన అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా ఆయన తీసేసినప్పుడు కూడా బీసీ సంఘాలు చాలా గట్టిగా రివర్స్ అయ్యాయి. సో కిషన్ రెడ్డి గారు రావడం ఇదంతా చూస్తే మాత్రం లంకల దీపక్ రెడ్డి గారు కూడా మేము గట్టిగా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అన్నిటికన్నా ప్రధానమైన విషయం ఏంటంటే మర్చిపోయాను,
నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ ఇండైరెక్ట్గా బీజేపీ సపోర్ట్ చేస్తుందని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ నేను 5 రోజుల క్రితమే చెప్పాను. ఎప్పుడు ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో కార్మిక నగర్లో కేటీఆర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత బీజేపీ సోషల్ మీడియా కావచ్చు లేదా వాళ్ళ ఫాలోవర్స్ కావచ్చు మాగంటి సునీత గారు సపోర్ట్ చేస్తామని చెప్పి చాలా కామెంట్స్ రావడం, కొంచెం పాజిటివ్ వాతావరణం కలగడం వల్ల బీజేపీ పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని చెప్పి నేను 5 రోజుల క్రితమే చెప్పాను. ఇదే విషయాన్ని నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి చెప్తూ ఏం చెప్పారంటే మొన్న సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్ షేరింగు, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన ఓట్ షేరింగ్ తగ్గిపోయింది బీఆర్ఎస్కి. అంటే ఒకసారి వచ్చిన ఓట్ షేరింగ్ రెండోసారి మాత్రం బీజేపీ సపోర్ట్ చేయడం వల్లే బీఆర్ఎస్ పార్టీ ఓట్ షేరింగ్ తగ్గిపోయింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇండైరెక్ట్గా బీజేపీ సపోర్ట్ చేస్తుందని చెప్పడం జరిగింది. సో మొత్తం అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. రేపు నామినేషన్ విత్డ్రా కాబట్టి నామినేషన్ ఎవరు విత్డ్రా చేసుకుంటారో, మిగతా ఫైనల్ అభ్యర్థి ఎవరు ఉంటారో వాళ్ళని బట్టి టఫ్ ఫైట్ ఏ రకంగా ఉంటుందని మేము చెప్పుకునే అవకాశం ఉంటుంది. అంటే మేము 15 రోజులు గ్రౌండ్లో ఉన్నాము. ఈ పబ్లిక్ ప్రధానంగా కోరుకునేది ఏంటంటే మాకు అందుబాటులో ఉన్న నాయకుడు కావాలి అనేది ఒక ప్రధానమైన అంశం, మొట్టమొదటి అంశం అది. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా సరే మాకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ జూబ్లీస్ నియోజకవర్గం అందరూ అనుకున్నట్టు ఏదో హైపే లెక్కలా ఉంటుంది అని చెప్పి భావించారో అది పూర్తిగా అవాస్తవం, తప్పు. ఆ రకమైన వాతావరణం లేదు. యూసఫ్ కూడా కృష్ణానగరు, కార్మిక నగరు, రెహమత్ నగరు, కార్మిక నగర్ కొండ మీద పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు ఈ రోడ్లు కావచ్చు లేకపోతే వీధి లైట్లు కావచ్చు కనీసం ఏవైతే ఒక కాలనీకి ఉండాల్సినాయో అవి లేవు. ఎప్పుడు వర్షాకాలం చూసినా ఎండాకాలం చూసినా మొత్తం వాటర్ ఎప్పుడు కంటిన్యూగా రోడ్డు మీదే ఉంటుంది. అది డ్రైనేజ్ వాటర్ తెలీదు, మినరల్ వాటర్ మంజీరా వాటర్ కూడా తెలీదు. ఆ రకమైన పరిస్థితి ఉంది. మా సమస్యలు ప్రధానంగా అనేక సమస్యలు ఉన్నాయి. మా సమస్యల్ని ఖచ్చితంగా పరిష్కరించే నాయకుడే కావాలని చెప్పి వీళ్ళందరూ కోరుకున్నారు. అంటే ఇక్కడ వీళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు అధికార పార్టీ నాయకులుగా ఉన్న వాళ్ళే సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు ప్రధానంగా. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళైతే ఇవన్నీ పనులు చేస్తారు కాబట్టి ఇవన్నీ ప్రధానమైన మా సమస్యలు అని చెప్పుకున్నారు. అదేవిధంగా కార్మిక నగర్లో కూడా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. వీళ్ళందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే ఇక్కడున్న మాకు ఖచ్చితంగా ఈసారి జూబ్లీస్ నియోజకవర్గం అనేది అభివృద్ధిని అనేది ప్రధానంగా కోరుకుంటున్నారు. సంక్షేమం కోరుకునే వాళ్ళు కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. రెహమత్ నగర్ లాంటి, షేక్పేట, రెహమత్ నగర్ అలాంటి దగ్గరలో సంక్షేమం కోరుకున్నారు. కానీ మిగతా చాలా ప్లేస్లో మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి కావాలని కోరుకున్నారు. రోడ్లు అదే వాళ్ళు ఏ పార్టీ వస్తుంటే వాళ్ళు ఏమన్నారు, అధికార పార్టీకి మేము ఓట్లు వేస్తే మాకు ఎక్కువ ఈ పనులన్నీ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి భావిస్తున్నారు. సో కాబట్టి ఈవేళ ఆలోచన విధానం, ఓటర్స్ ఆలోచించే విధానం ఆ రకంగా ఉంది. అందుబాటులో గతంలో ఉన్న వాళ్ళు మాకు అందుబాటులో లేరు. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా మాకు సరైన ఈ డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగలేదు. అయితే సంక్షేమ పథకం విషయంలో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఏవైతే బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నిట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ఓట్ బ్యాంకింగ్గా షిఫ్ట్ అయిపోయింది. సో ఇక్కడ వాళ్ళు ఇప్పుడున్న ఈ 2025 జూబ్లీస్ బై ఎలక్షన్స్లో మాత్రం ఎక్కువ శాతం అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఈ జూబ్లీస్ అన్ని బస్తీలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న బస్తీలు అన్నింటిలో కూడా వాళ్ళకి కనీస సౌకర్యాలు లేవని చెప్పి బాధపడుతున్నారు.